ఏంటి అలా చూస్తున్నావు? నువ్వు నేను సేమ్ హైట్ అనే. ఋషికొండ మీద ప్యాలెస్ కట్టా అంత హైట్ లో, కానీ దానికి వాల్యూ లేదు. ఇంత ఉన్నావు, నీకు వాల్యూ ఉంది. ఏంది ఇది? మా అమ్మ చెల్లి కూడా నన్ను వద్దనుకున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న అక్క చెల్లెమ్మలు కూడా వద్దనుకున్నారు. వాళ్ళందరూ కలిసి నేను కావాలనుకుంటున్నారు. అసలు ఏముంది నీ దగ్గర? గ్యాస్ తప్ప. మన హయాంలో ఇసుక లేకుండా చేశా. ఈసారి మన గవర్నమెంట్ కానీ వచ్చుంటే నిన్ను కూడా లేకుండా చేస్తున్నావు. బతికిపోయావు. గ్యాస్ లేక వంట చేసుకోలేక జనాలందరూ కడుపు మండిపోతా ఉంది. మరి నాకు ఈ గవర్నమెంట్ చేసే సంక్షేమ పథకాల వల్ల కడుపులో గ్యాస్ ఫామ్ అయ్యి కడుపు మండిపోతా ఉంది. నేను ఊరికి చెప్పుకోవాలి. ఇప్పుడు నీ వాల్యూ నాకు అర్థమైంది. నీ మీద ఒట్టే చెప్తా ఉన్నా, వీలైతే ఈసారి నా పార్టీ గుర్తు ఫ్యాన్ తీసి నిన్ను గుర్తుగా పెట్టుకుంటా. లెక్కర కల్తీ చేసినట్టు, లడ్డు కల్తీ చేసినట్టు, గ్యాస్ నోటు కల్తీ చేసి నీ కడుపు ఖాళీ కాకుండా ఇంటింటికి పంపిణీ చేస్తా. ఈ గవర్నమెంట్లో ఫ్రీగా ఇచ్చినట్టు ఈయనమ్మో నా స్టైల్లో కొంచెం డబ్బులు పెంచి ఇంటింటికి పంపిణీ చేస్తా. ఆమేన్. ఏంటే చూస్తున్నావు? జాన్, Yes, Don. నువ్వు మావోడివేనా? Yes, Don. I am John, YCP fan. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఉన్నారు కదా, ఆయన్ని ఎలాగైనా బ్యాడ్ చేయాలి జాన్. లోకేష్ గారు వచ్చాక విద్యా వ్యవస్థ బాలేదని ప్రచారం చేద్దామా? బ్యాడ్ ఐడియా జాన్. నెక్స్ట్ డిఎస్సి నోటిఫికేషన్లు జాబులు లేవని చెప్దామా? డిఎస్సి జాబ్లు వచ్చాయో లేదో రాష్ట్రమంతా తెలుసు. ఇలాంటి లేక్ ఐడియాలు ఇవ్వకు జాన్. ఈ పనుల్లో కనిపించలేదు. మేడం, మధ్యాహ్నం భోజనం బాగాలేదని పిల్లలతో ఫేక్ వీడియో చేపిస్తే ఎలా ఉంటుంది? నీకు 5 రూపాయలు పేటిఎం చేస్తాలే. జాన్, ఈ ఐడియా ఏదో బాగున్నట్టుంది. నేను ఎలాగో హెడ్ మాస్టర్ కాబట్టి మా పిల్లల చేత మధ్యాహ్నం భోజనం బాలేదని డస్ట్బిన్ వేపిస్తా. దాని వీడియో తీసి మీకు పంపిస్తా. వెంటనే ఆ వీడియోని సోషల్ మీడియాలో వైరల్ చేసి లోకేష్ ని బ్యాడ్ చేస్తాం. జాన్, యు ఆర్ రియల్లీ అవర్ ఫ్యాన్. Obviously, I am a John, YCP fan. జాన్, ఇక నువ్వు మాతో చేతులు కలిపావుగా, యువర్ గాన్. వీడియో ఫుల్ వైరల్. లోకేష్ బ్యాట్. మా జగన్ అంటే తెగ మెచ్చేసుకుంటాడు. అది అవదమ్మా. జాన్, బయటపడింది నీ ప్లాన్. హెడ్ మాస్టర్ వైండ్ పిల్లలతో ఫేక్ వీడియోలు చేసావు. కమ్ ఆన్. ఎక్కడికి? నీ డిక్కీ పగలగొట్టడానికి, అత్తారింటికి. అప్పుడేనా సూత్రధారి ఆ స్కూల్ హెడ్ మాస్టర్ జాన్ అని విచారణలో తేలింది. జాన్ ను తక్షణమే సస్పెండ్ చేశారు. రేయ్ పేటిఎమ్స్, ఇండిపెండెన్స్ డే కదరా, మనం కూడా జెండా ఎగరేద్దాం రండి. ఏంటి జెండా ఎగరేస్తావా? ఒకసారి జాతీయ గీతం పాడు. వద్దు, ఆపే ఆపే ఆపే. నువ్వు పాడు. జనమన గణ ఆపు ఆపు ఆపే ఆపే ఆపే. ఇండిపెండెన్స్ డే అంటే ఏందో చెప్పు. ఇండిపెండెన్స్ డే తెలీదు. నీకు తెలీదు, నాకు తెలీదు, మా నాన్నకే తెలీదు. మా నాన్నకిలా ప్యాలెస్ లో కూర్చోకుండా మనకెందుకు ఈ జెండా వందనాలు, జాతీయ గీతాలు? సారీ. రే పేటిఎమ్స్, ఈ రోజు రిపబ్లిక్ డే, జెండా ఎగరవేద్దాం రా. రిపబ్లిక్ డే అంటే ఏందో చెప్పు. ఆ జనాలందరూ ఒకే దగ్గర కలిసి చక్కగా ఆపే ఆపే ఆపే. నువ్వు చెప్పరా. నువ్వు జాతీయ గీతం పాడు. జనాలను దోచుకోవడం తప్ప జనగణమన మనకేం తెలుసు? నీకు రాదు, నీకు రాదు, నాకు రాదు, నీకు రాదు, అన్నకు కూడా రాదు. అన్నకులా ప్యాలెస్ లో కూర్చొని పబ్జీ ప్యాకెట్ ఆడుకోకుండా మనకెందుకు రిపబ్లిక్ డేలు? మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. రే పేటిఎమ్స్, ఈ రోజు మన పార్టీ ఆవిర్భావ దినోత్సవం రా. ఈ రోజైనా జెండా ఎగరవేద్దాం. అయ్యో, ఇప్పుడు ఖచ్చితంగా ఎగరేయాలి. ఎగరేయాలి, ఈ పార్టీ మనకు ఆగిపోయినా ఎగరేయాలి. జెండా ఎగరేయాలిగా. జోహార్ వైఎస్ఆర్ పార్టీ. అక్క, జోహార్ లాగక్క, నువ్వు లాగక్క. జోహార్ వైఎస్ఆర్ పార్టీ, జోహార్ వైఎస్ఆర్ పార్టీ. మన జెండా ఆంధ్రాలో ఎగరడం ప్రకృతికి కూడా ఇష్టం లేనట్టుంది అక్క. మండుతున్నట్టుంది. పెంచిన గ్యాస్ ధరలు వెంటనే తగ్గించాలి. పెంచిన గ్యాస్ ధరలు. వాటర్ టీ. ఓకే, రెడీ? పెంచిన గ్యాస్ ధరలు వెంటనే తగ్గించాలి. పెంచిన గ్యాస్ ధరలు వెంటనే తగ్గించాలి. ఫోటో ప్రభుత్వం. డౌన్ డౌన్. ఫోటో ప్రభుత్వం బ్యాడ్ చేసి. ఏం మాట్లాడుతున్నావురా? యుద్ధం వల్ల గ్యాస్ కొరతుంటే ధరలు తగ్గించమని ధర్నాలేంటి? ఏమో నాకు తెలియదు, గ్యాస్ కొడుతుందన్నాను, ధర్నా చేద్దామని తీసుకొచ్చాడు. ఏమా బాగున్నారా? భోజనాలు టిఫిన్లు అయినాయా? ఏమయ్యా ఈరోజు పని పోలే? అలాగే అలాగే. సబ్సిడీలో వచ్చిన గ్యాస్ సిలిండర్ లా ఉంది. ఇల్లు కదమ్మా, సిలిండర్ ని. ఏంటి ఇక్కడ ఇది పట్టుకుని ఏం చేస్తున్నారు? గ్యాస్ బండ బుక్ చేశానండి, చాలా రోజులైంది రాలేదు. గ్యాస్ బండ్ రాలేదా? ఏం చేస్తున్నారు? కూట ప్రభుత్వం ఏం చేస్తుంది? లోకేష్ ఏం చేస్తున్నాడు? మ్యాచ్ చూసుకోవడానికి పోతున్నాడా?
రాష్ట్రంలో గ్యాస్ సిలిండర్ లాగా ఇబ్బంది పడుతుంటే యుద్ధాల వల్ల లేట్ అయిపోయినాయి, వచ్చేస్తాయి. బాబు గారు అన్ని ఏర్పాట్లు అదంతా చేస్తున్నారు. కాదు, పట్టుకో ఆ గ్యాస్ సిలిండర్ పట్టుకో. సరేనా? ఏయ్, అది కాదు, ఈ సిలిండర్ పట్టుకో. పద వెళ్దాం, పట్టుకో. ఆ? అందుకే ఆయన కోతిరెడ్డి. ఏంటి బాబాయ్ ఎటు వెళ్తున్నారు ఎండలో? రెవెన్యూ ఆఫీసులో కొంచెం పని ఉందిరా. మన కూటమి ప్రభుత్వంలో మనం ఏ ప్రభుత్వ ఆఫీస్ చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు బాబాయ్. మరి మన దగ్గర ఫోన్ ఉంటే చాలు, ప్రభుత్వం మన చేతిలో ఉన్నట్టే. ఎట్లాగురా? వెరీ సింపుల్ బాబాయ్. మన లోకేష్ బాబు మన కోసం ప్రజలకు ఇబ్బంది లేకుండా వాట్సాప్ గవర్నమెంట్స్ తీసుకొచ్చాడు. అంటే ఇప్పుడు మన వాట్సాప్లో 9552300009 నంబర్ని యాడ్ చేసుకుంటే ప్రభుత్వం మన చేతిలో ఉన్నట్టే బాబాయ్. అవునా? ఆర్టీసీ, రెవెన్యూ ఇలా 161 పౌర సేవలను మన వాట్సాప్ ద్వారా పొందొచ్చు బాబాయ్. భలే ఈజీగా ఉందిరా. అంతేకాకుండా రాబోయే రోజుల్లో మన ప్రభుత్వ పథకాలు, వాటి అర్హతల గురించి కూడా తెలుసుకోవచ్చు బాబాయ్. ఇంకా మనకేమైనా ప్రాబ్లం ఉన్నా కూడా ఇందులో కంప్లైంట్ పెట్టవచ్చు బాబాయ్. ఆ కంప్లైంట్ ఏ స్థాయికి ఉంది, ఎవరు చూసారో కూడా తెలుసుకోవచ్చు బాబాయ్. వాట్సాప్ గవర్నెన్స్ అంటే ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధి లాంటిది అనమాట. సూపర్ రా. సాంకేతిక నైపుణ్యంతో సామాన్యుల సమస్యలు తీర్చడానికి వాట్సాప్ గవర్నెన్స్ తీసుకొచ్చిన మన లోకేష్ బాబుకి సెల్యూట్ రా. ఏంట్రా మీ బాబు గారు ప్రెస్ మీట్ చూస్తున్నావా? సూపర్ 6 పథకాలు ఇవ్వకుండా అప్పులో ఉన్నాయి, నిధులు లేవని కథలు చెబుతున్నాడుగా. సూపర్ 6 మీ బాబు వాళ్ళు కాదులేరా. ఏమే అన్నం పెట్టు. ఇంట్లో సరుకులు అయిపోయినాయండి, 3 రోజులైంది చెప్తానే ఉన్నా. ఇందాక అప్పులోళ్ళు కూడా వచ్చి గొడవ చేస్తున్నారండి. ఈ అప్పులు ఎలా తీర్చాలో, ఈ సంసారం ఎలా ఏదాలో అర్థం కావట్లేదు. ఏంటి బాబాయ్, కుటుంబాన్ని ఇది లేకపోతున్నావు? నీకున్న కొంచెం అప్పుకే ఇలా అవుతున్నావు? 5 ఏళ్ళు మీ అన్న చేసిన అప్పేంతో తెలుసా? లక్షల కోట్లు. బాబుగారు ఒకవైపు దాని వడ్డీలు కడుతూ, ఇంకోవైపు ప్రజలకు సంక్షేమ పథకాలు ఒక్కొక్కటిగా ఇస్తూ రాష్ట్రాన్ని తన సొంత కుటుంబంలా చూసుకుంటున్నారు. ఆయన చెప్పింది మీ అప్పుల గురించి, అవినీతి గురించి, అంతేగాని ఆయన చేయడం కాదు. బాబుగారి గుండెల్లో ఎంత భారం ఉన్నా ప్రజలకు ఇచ్చిన మాట కోసం భరోసాలు ఇస్తున్నాడు. ఆ కండు వేసుకుంటే మీ మనసు మంచి 2 చచ్చిపోతాయి. ఛీ! అరే ఏంటి గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూ తిరగకుండానే బర్త్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ ఏది అప్లై చేస్తే అది వచ్చేస్తుందిరా. మరి అది మా లోకేష్ బాబు అంటే. వాట్సాప్లోనే ప్రభుత్వం అందుబాటులోకి వచ్చేసిందా? దీన్నే వాట్సాప్ గవర్నెన్స్ అంటారు. మీకు తెలిసి ఉండదు, ఎందుకంటే మీరు వాట్సాప్ని ఓన్లీ వీడియో కాల్ కోసం మాత్రమే వాడతారు కదా. గోరంట్లా నీ వల్ల మొహం చూపించుకోలేకపోతున్నాం. ప్రజలని ఆఫీసుల చుట్టూ నడిపించేవాడు కాదు లోకేష్ అన్న, ప్రజల కోసమే నడుచుకుంటూ వచ్చేవాడు. అలా యువకాలంలో నడుచుకుంటూ వచ్చి ప్రజల కష్టాలని విని ఈరోజు ఏ వ్యక్తి కూడా ఆఫీసుల చుట్టూ తిరగకూడదని చేతిలో ప్రభుత్వాన్ని ఉంచాడు. మా అన్న కూడా జనాల కోసం నడిచి వచ్చాడుగా, తర్వాత నడిపించాడుగా ఆఫీసుల చుట్టూ. అప్పుడు మాట ఇచ్చాడు. ఫోన్ లో ఎట్లయితే ఈ రోజు బటన్ నొక్కితే భోజనం ఇంటికి వస్తుందో, మీరు బటన్ నొక్కితే బీసీ సర్టిఫికేట్ అందజేసే బాధ్యత నేను తీసుకుంటాను. మన మిత్ర ప్రజల చేతిలోనే ప్రభుత్వం, ప్రజల చేతిలో పాలన, మాది ప్రజా ప్రభుత్వం. ఇప్పుడు నిజం చేశాడు. కొంతమంది ఉంటారండి, మాట తప్పం మడం తిప్పమని మదర్ అండ్ సిస్టర్ దగ్గరనే మాట తప్పుతారు. ఛీ! గతంలో చూసాం పార్టీ రంగులుండేది, రాజకీయ నాయకుల ఫోటోలు ఉండేది. ఈ రోజు మీరు చూస్తే పుస్తకాల్లో రాజకీయ నాయకుల ఫోటోలు ఉండవు, పార్టీ రంగులు ఉండవు. లోకేష్ బాబు చెప్పేది నిజమేరా లడ్డు. జగనన్న ప్రభుత్వంలో పార్టీ ఆఫీస్ ఏదో ప్రభుత్వ ఆఫీస్ ఏదో తెలిసేది కాదు. అన్నిటి మీద పార్టీ రంగులు, అన్న ఫోటోలు. సంక్షేమ పథకాలు అయితే మరీ కోనరా, పోస్టర్ నిండా అన్న ఫోటోనే. అవునన్నా, అన్న స్కీమ్ చిన్నది అండ్ స్కామ్ పెద్దది. ఏ స్కీమ్ చేసినా కూడా అన్న ఫోటో అండ్ కలర్ మస్ట్. అదే ఈ కూటమి ప్రభుత్వంలో చేసే మంచి కనపడాలనుకుంటున్నారు కానీ మనుషులు కనపడాలనుకోవట్లా. అందుకే పోస్టర్లో ఫోటోలు వేయించుకోవట్లా. జగన్ అన్నదైతే ఎమోషన్ తక్కువ, ప్రమోషన్ ఎక్కువ. అదే కూటమి ప్రభుత్వంలో అయితే ఎమోషనల్ సెలబ్రేషన్. అదే లోకేష్ బాబు అయితే అమ్మాయి అడగగానే సీసీ కెమెరా పెట్టించాడు రా. అదే జగనన్న ప్రభుత్వంలో అయితే ఏముంది, ఉన్న కెమెరా వల్ల కొట్టి లోపల పోతుంది. గోరంట్ల మాధవ్ దానికే ఉన్నాడు కదా. కూటమి ప్రభుత్వం అంటే లా అండ్ ఆర్డర్ కరెక్ట్ గా నడిపించే ప్రభుత్వం రా. అదే జగనన్న ప్రభుత్వంలో అయితే లా అండ్ ఆర్డర్ ఉండదు. కావాల్సింది ఆర్డర్ చేసి లాక్కుంటారు. అది ల్యాండ్ అయినా శాండ్ అయినా.